హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. మాది ఇక్కడ లోకల్ మైబాద్ ఇంటర్వ్యూ. అవునన్నా. ఏం పేరు తమ్ముడు? మహమ్మద్ ఇర్ఫాన్. థ్యాంక్ యూ. సేమ్ నైస్గా ఉంది నీ పేరు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మేము ఇంటర్వ్యూ కోసం వచ్చినాం మీ కాడ. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో మొత్తం ప్రభాసి వస్తున్నాయి, అలా మీరున్నారు. మీకు ప్రభాస్ అంటే అంత ఇష్టం దేనికన్నా? అంటే ఎట్లా ప్రభాస్ అంటే? అంటే నాకు పిచ్చి. ఫస్ట్ మూవీ నాది ఈశ్వర్, మైబాలో సూర్య థియేటర్. అప్పుడు 5 రూపాయల టికెట్ ఉండే. అప్పుడు నేను 5 రూపాయల టికెట్ అప్పుడు సూర్య థియేటర్లో 6 సార్లు చూసిన ఈశ్వర్ మూవీ. అట్లా క్రాస్గా నడుచుడు, బాడీ, చెస్ట్, అసలు అంత అట్లా అట్లా పుట్టుడేంది మనిషి. ఆ కన్న తల్లికి వందనాలు, హ్యాండ్స్ ఆఫ్. అసలు ఆ బాడీ, ఆ విజువల్స్, ఆ కళ్ళు. మన అడవిలో ఎప్పుడైనా డిస్కవరీలో ఛానల్లో వస్తుంటుంది, పులి ఇట్లా సైడ్ నుంచి నడుచుకుంటూ పోతున్నప్పుడు కళ్ళు కనబడతాయి. ప్రభాస్ అన్నయ్య కళ్ళు కూడా అట్లనే ఉంటాయి. నేను అన్నయ్యగా భావిస్తాను. ప్రభాస్ అన్నయ్య నాకు అన్నయ్య. ఈ నా గుండెలో గుడి కట్టించిన నా గుండెలో ఉంటాడు ప్రభాస్ అన్నయ్య. నా ఊపిరి ఆగిపోయిన తర్వాత ప్రభాస్ అన్నయ్య వెళ్ళిపోతుంది. నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్ట. రీసెంట్గా కూడా చూసిన ఇన్స్టాగ్రామ్లో. రీసెంట్లీ సాగర్ సినిమా వచ్చినప్పుడు కూడా సేమ్ యాక్చువల్ అట్లనే ఉన్నది మీరు కూడా. దాన్ని బట్టి ప్రభాస్ అన్నయ్య అంటే అంత ఇష్టం. ఫస్ట్ నా పేరు సీన్ ఉండే. మా ఊర్లో కబడ్డీ ఆడేది బాగా. అప్పుడు ఈశ్వర్ మూవీ చూసి నేను కూడా ఇట్లా క్రాస్గా నడిచేది. ప్రభాస్ అనేది ప్రభాస్ అనేది అందరూ అప్పటి నుంచి సీను ప్రభాస్ అని పేరు పడ్డది. కానీ నాకు మా నాన్న కృష్ణరాజ్ ఫ్యాన్స్. అప్పుడు ఈటీవీలో, మా టీవీలో బాగా వచ్చేది సినిమాలు. రంగుల రౌడీ, కటకటాల రుద్రయ్య. అప్పుడు నేను ఆ సినిమాలు చూసేది. కానీ అప్పుడు మనకు అర్థం కాదు కదా, చిన్నోడిని. దాని తర్వాత ఇప్పుడు సెల్లులు అన్నీ అప్డేట్ అయిపోయినాయి. సెల్లులో మంచి మంచి సినిమాలు చూస్తాను నేను. దేవత నా ప్రాణం, అది ఆ సినిమాలు కృష్ణరాజు లెక్కనే ఉంటుంది. కళ్ళు, బాడీ. ప్రభాస్ అన్నయ్య అంటే నేను చెప్పలేను ఇక, నాకు పిచ్చే. ఈశ్వర్ మూవీ నుంచి నేను సలార్ మూవీ చూసిన. సలార్ మూవీలో నాకు నచ్చినంత ప్రభాస్ అన్నయ్య ఏ మూవీలో నచ్చదు. అసలు ఏంది అది, సైడ్ నుంచి ఇట్లా ఇవన్నీ నరాలు పెట్టుడేంది, ఆ చేతుల్లో నరాలు, ఇవన్నీ నరాలు చూస్తుంటే ఇక్కడ దాకా. నువ్వు బాగా గమనించినావా? ప్రతి సినిమాలో ప్రభాస్ అన్నయ్యకి ఇగో ఈ నరాలు అన్నీ లేస్తాయి, ప్రతి సినిమాలో లేస్తాయి. అది ఎట్లా అంటే చిరుత పులికి లేస్తాయి. అట్లా ఒక వేగంగా ఉరుకుతాడు చూడు అడవిలో. డట ఉరికినప్పుడు ప్రభాస్ అన్నయ్య కూడా వర్షం మూవీలో, చక్రంలో, యోగిలో అసలు మామూలు కాదు. యోగిలో నువ్వు గమనించినావు? గుద్దు చచ్చుడేంత మీ అన్న రమ్మన్నప్పుడే రావాలి, అన్న పోమన్నప్పుడే పోవాలి, నువ్వేమైనా దారికారా అనుకుంటున్నావు అవురా అని ఎమ్మడే ఇట్లా జుట్టు పట్టి కింద వంగబెట్టి గుమ్మని గుద్దుతాడు. ఏదో పెద్ద దిమ్మె మన రాయి తీసుకొని దమ్మని పలగొట్టాం అట్లా గుద్దుతాడు. అప్పుడు గుండె కొట్టుకుంటుంది మనకి. అసలు ఆ యోగిని తీసుకురా అంటే బయట అన్నప్పుడు ఎట్లా ఉంటాడు? యోగి యోగి. ఈ ప్రభాస్ అన్నయ్య మించి అయితే ఎప్పుడైనా చూసారా మరి అన్నయ్య? అంటే అంత పిచ్చి ఉన్నారు కదా మీకు. వరంగల్లో చూసిన వర్షం మూవీలో. ఎట్లా అనిపించింది అప్పుడు మీకు చూసినప్పుడు? వర్షం సీన్ ఉన్నది. తిరిష ఇటు నిలబడ్డప్పుడు ప్రభాస్ అన్న ఇట్లా ఉరికి వస్తాడు, సప్పని జారిపడతాడు. జారిపడి ఎమ్మడే లేచిండు. అప్పుడు నాకు అమ్మ అన్నది గుండె. చూసినప్పుడు ఏమనిపించింది అప్పుడు మీకు? హ్యాపీ అంటే చాలా ఇక దేవుడిని చూడలే కానీ దేవుడిని చూసినట్టు అనిపించింది. మన ప్రభాస్ అనే పాదాలు కూడా తిరుపతి వెంకన్న స్వామి పాదాలు సేమ్, అంతే హైటు, అదే పాదాలు. కానీ అట్లాంటి మనిషి మనం చూడలేము. ఎప్పుడు చూసినా కూడా అందరితో కలిసి ఉంటాడు. అలా ఎవరైనా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే కూడా హాయ్ అంటే కొంతమంది దగ్గర రానియరు, కానీ హాయ్ అంటే ఎమ్మడే హాయ్ అంటాడు, కౌలేసుకుంటాడు. ప్రభాస్ అనే రాజులు మన అందరినీ పరిపాలించిన రాజు లెక్క ఫీల్ అవ్వడు, ఒక హీరో అని ఫీల్ అవ్వడు, ఇంత డబ్బులు ఉన్నాయని ఫీల్ అవ్వడు. మన లెక్క మనం ఎలా ఉన్నాం తమ్ముడు అలానే మిడిల్ గా ఉంటాడు. అందుకే అంత పేరు. పాన్ ఇండియా స్టారు, వరల్డ్ స్టారు, ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద స్టార్. ఏ ప్రపంచంలో అయినా అమెరికా, జపాన్, మలేసియా, సింగపూర్, చైనా ఎక్కడ మూవీ కూడా రిలీజ్ అయితే ప్రభాస్కున్న అంత క్రేజ్ ఎక్కడ. మా అందరు హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అందరు మన తెలుగు దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు వాళ్ళకి వెళ్ళి చూడడం అంటే అది ప్రభాస్ అనే వాళ్ళనే. సింపుల్గా కూడా బయట పానీపూరీలు బండిలు ఉంటాయి. అప్పుడు కూడా అట్లా బండి ఆఫీస్ ఆకలితో ఉండడు ప్రభాస్ అనే. సింపుల్గా పానీ పూరి ఉన్నా ఏమున్నా అక్కడ తినేస్తాడు. ఇప్పుడు మధ్యలో చూసి నేను పెద్ద 5 స్టార్ హోటల్గా పోయి తినాలని అలాంటి ఫీలింగ్స్ ఉండవు ప్రభాస్ అనే. ఏ బండి ఆగితే అక్కడ విడ్లైనా పానీపూరి అయినా ఏదైనా తినేస్తాడు. కానీ నవ్వుతూనే ఉంటాడు ప్రభాస్ అనే. కొంచెం సిగ్గుపడతాడు.
నాకు బాగా ఇష్టమైన కోరిక మా ప్రభాస్ అనే పెళ్లి చేసుకుంటే సంతోషం. అది ఒకటి మా ఆల్ ఫ్యాన్స్కి అందరికీ అది ఒక్కటే కోరిక. ప్రభాస్ అనే పెళ్లి చేసుకుంటే అలానే కొడుకు పుట్టాలి ప్రభాస్ అన్నయ్యకు. ప్రభాస్ అన్నయ్య లెక్కనే ఇంకో కొడుకు పుడితే మళ్ళీ తర్వాత మా కొడుకులు ఉంటారు, నా బిడ్డలు ఉంటారు, వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళు కూడా ప్రభాస్ అనే కొడుకు ఫ్యాన్స్ అవ్వాలి కదా. ప్రభాస్ అనే ఫ్యాన్స్ కావాలంటే ప్రభాస్ అనే పెళ్లి కావాలి, ఒక కొడుకు పుట్టాలి. అది ప్రభాస్ అన్నయ్య కటౌటే పుట్టాలి. మీ డ్రీమ్ ఇప్పుడు మీకు డ్రీమ్ ప్రభాస్ అన్నయ్యతో ఒక ఫోటో దిగాలని ఉందా లేదా? ప్రభాస్ అన్నయ్యతో ఫోటో దిగుడు కాదు, నేను ఒక స్టోరీ తయారు చేస్తున్నా. నా స్టోరీ తయారు చేయబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. సగం స్టోరీ అయింది. టైటిల్ పేరు గంభీరా. డబుల్ యాక్షన్ ప్రభాస్ అనే ఉంటుంది దాంట్లో. ఆ స్టోరీ మొత్తం క్రియేట్ చేసి స్టోరీ రిజిస్ట్రేషన్ చేపించి ప్రభాస్ అన్నయ్యకి వినిపిస్తారు. ఆ స్టోరీ ఎవరు తట్టుకోలేరు, ఏది పనికిరాదు. ఇక చింపుడే సినిమాలో 2 గంటలన్నర 3 గంటల సినిమా చూస్తే ఎంటికలు ఇట్లా నిలబడతాయి. డౌన్ కూడా కాదు, అంత గంభీరంగా రాస్తున్నా స్టోరీ ప్రభాస్ అన్నయ్య. దాంట్లో నేను సినిమా మొత్తం ఉంటా, ప్రభాస్ అన్నయ్యకి రైట్ హ్యాండ్గా నేను ఉంటా. ప్రతి సినిమా మొత్తం ఉంటా. ఈ 2 సంవత్సరాల్లో తయారు చేస్తా స్టోరీని. ఇక మీరు తట్టుకోలేరు. ఎలా ఉండాలంటే నా లెక్కనే ఉంది సినిమా, నా లెక్కనే ఉంది. నేనే ఈ సినిమాలో నేనే ఏం రాసిండ్రా బై స్టోరీ అని ఉండాలి. మా పెద్దమ్మని కలవాలి ఒకసారి, ప్రభాస్ వాళ్ళ అమ్మని. మా పెద్దమ్మని ఒకసారి కలిసి మా పెద్దమ్మ చేతితోని ఒక ముద్ద అన్నం తినాలని కోరిక నాకు. అంతే అంటారు, అది ఒకటే కోరిక ఉంది మీకు? నా కోరిక మా ప్రభాస్ అన్నయ్య దగ్గర కూర్చొని పైన కూర్చుంటాడు, ప్రభాస్ అన్నయ్య కింద కూర్చుంటాను. ప్రభాస్ అన్నయ్యతో ఒక అర్ధగంట మాట్లాడడం, మా పెద్దమ్మ చేతితోని ఒక ముద్ద అన్నం తినడం. అది నాకు ఈ 2 కోరికలు తప్ప ఏ కోరికలు లేవు. నాకేదో డబ్బులు సంపాదించాలి, నాకు వచ్చేడు పైసలు రావాలి, నాకు పైసలు ఏది వద్దు. ఇండియాలో ఉన్న 140 కోట్ల జనాభా బాగుండాలి, అందులో ప్రభాస్ అన్నయ్య ఉండాలి, ఆ ప్రభాస్ అన్నయ్యతో నేను ఉండాలి. ఇది నా కోరిక. ఆల్ ఫ్యాన్స్ బాగుండాలి, గుడలు పడొద్దు, అందరు హ్యాపీగా ఉండాలి. అసలు ఏం బాడీ సలార్లో చూపించింది కదా ప్రశాంత్ నీళ్ళు కత్తి తిప్పి ఇట్లా పెట్టినప్పుడు ఆ బాడీ నా దాంట్లో 3 అవుతాయి. 70 ఫీట్లు ఉందో మరి ఎంత ఉందో బాడీ, దగ్గర పోయితే చూడలే కానీ 70 ఫీట్లు ఉంటుంది బాడీ. ఆ బాడీ అంత 70 ఫీట్లు బాడీ ఉండే మన 42 35 ఏదైనా ఉంటుంది. 70 ఫీట్లు ఉంటుంది అనుకుంటా. అదే కదా, చూసినా కరెక్ట్ గమనించిన. సిగరెట్ ఇట్లా సైడ్ నుంచి సగం దాగి ఎమ్మడి ఇట్లా గుద్దుతే ఆ టైర్లు, కార్ టైర్లు, లారీ టైర్లు ఎగిరిపోతాయి. అట్లా ఎగిరిపోవడం ఆ హైట్ ఏంది అసలు. ప్రభాస్ అన్నయ్య చూస్తూ బుద్ధి అయితేనే ఉంటుంది. నువ్వు ఏ మూవీ అయినా డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు యూట్యూబ్లో కొట్టి చూడు, అస్సలు బోర్ కొట్టదు. ప్రభాస్ అన్నయ్య కళ అలాంటిది, ఆ ముఖం అలాంటిది. చిరుత పులి ఎలా చూస్తాం మనం. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు హిట్ ఇచ్చిండు కదా సినిమా. మీకు ప్రశాంత్ నీళ్ళ కోసం ఏమైనా చెప్తారా మీరు? ఇప్పుడు ప్రభాస్ అన్నయ్యకి ఒక హిట్ ఇచ్చింది కదా, బ్లాక్ బస్టర్, ఏమైనా చెప్తారా? ఫస్ట్ రోజే చెప్పిన ఒక ఇంటర్వ్యూలో మన ప్రశాంత్ నీల్ సార్ గురించి హ్యాండ్స్ ఆఫ్. ప్రశాంత్ నీల్ సార్కి పాదాభివందనాలు. ఇలాంటి మూవీ ఇంకా తీపియాలి మా ప్రభాస్ అన్నయ్యకి. ప్రశాంత్ నీల్ సార్ బాగుండాలి, మా ప్రభాస్ అన్నయ్య బాగుండాలి, మనం అందరం హ్యాపీగా ఉండాలి, ఫ్యాన్స్ అందరు. ప్రాజెక్ట్ కే కూడా వస్తుంది. ప్రాజెక్ట్ కే మనం తట్టుకోలేము, అది ఘోరంగా ఉంటుంది. ఇంకా సలార్ 2 తట్టుకోలేము. ఇక అంతేనా? సలార్ 2 ఎట్లా తీపిస్తాడంటే టిప్పర్ లారీ గుట్టల నుంచి పోతుంటుంది చూడు, పెద్ద పెద్ద గుట్టలు రాళ్ళు పడుకుంటా కింద పడుకుంటూ వస్తుంది. అట్లా అద్భుతం చూస్తే ఏమనిపిస్తుంది మనకు ఒక్కొక్కసారి, ఎప్పుడు చూడలేదు ఏమవుతుంది, ఆశ్చర్యపోతాం. అంతే కదా, సలార్ 2 కూడా ఆశ్చర్యపోతాం. అద్భుతం చూసినట్టేగా, అమృతమే అనుకోవాలి మనం. కానీ నేను ఇప్పుడు 24 సార్లు చూసిన సలార్ మూవీ. మా అమ్మ ఏంద్రా పిచ్చి ఏంద్రా నీకు, 24 సార్ల సినిమా పోతారా ఎవరైనా? అమ్మ ప్లీజ్ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ, ప్రభాస్ అన్నయ్య అంట. ఏం పిచ్చిరా బాబు, అంతకన్నా పిచ్చి ఉంటుందా? ప్రభాస్ అన్నయ్య అమ్మ, మన అన్నయ్య, నాకైతే అన్నయ్య. మా నాన్న నాకు ఈశ్వర్ మూవీ వర్షం చక్రం పోయినప్పుడు తిట్టేది, ఊకే సినిమాలు ఏందిరా అని. నాకు ప్రభాస్ అన్నయ్య అంటే మా పిచ్చి. ఫ్యాన్స్ అని చెప్పాను, నేను డై హార్ట్ ఫ్యాన్స్ అని కూడా చెప్పాను. మా సొంతం అన్నయ్య ప్రభాస్. నేను అన్నయ్య ప్రభాస్ అన్నయ్య అంటే పిచ్చి. ఇక మీకు ఏది వచ్చినా కూడా నాకు మా ప్రభాస్ అన్నయ్య కూడా అంతే పిచ్చి.